ఓకే. ఆహ్, ఆహ్, లైక్ లాస్ట్ క్లాస్‌లో మనం ఆహ్, ఎంటిటీస్ చెప్పుకుంటున్నాం కదా! వి ఆర్ లైక్ ఎంటిటీస్ వాట్ ఆర్ ఎంటిటీస్ అంటే ఏంటి? హ్మ్. అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? ఎంటిటీస్‌కి అట్రిబ్యూట్స్ నా వాయిస్ క్లియర్‌గానే ఉంది కదా! అందరికి? అవునవును. యాహ్! క్లియర్‌గానే. ఓకే. ఆహ్, ఎంటిటీస్ ఏంటి? వాట్ ఆర్ ఎంటిటీస్? వాట్ ఆర్ అట్రిబ్యూట్స్? వాలిడేషన్ ఏంటి? వాట్ ఆర్ వాలిడేషన్ రూల్స్? అవి డిస్కస్ చేసాం. సి స్క్రీన్ షేర్ అవ్వలేదు సార్. ఇంకా చేయలేదు స్క్రీన్ షేర్. ఓకే. యాహ్! ఇది డిస్కస్ చేసాం అండ్ మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఒక కోర్సెస్ అనే ఇది పెట్టాం. దీంట్లో డిఫరెంట్ అట్రిబ్యూట్స్ అండ్ వాట్ ఆర్ అట్రిబ్యూట్స్ అంటే దీస్ ఆర్ ఇవి అట్రిబ్యూట్స్ అని ఓకే. ఇవి డిఫరెంట్ అట్రిబ్యూట్స్ వాట్ ఆర్ ద వాలిడేషన్ రూల్స్ ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. దీంట్లో లైక్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లైక్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? లైక్ వాట్ ఈస్ అన్ ఎంటిటీ? ఎంటిటీ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం? అట్రిబ్యూట్స్ ఎందుకు ఇస్తున్నాం? దీని మెయిన్ పర్పస్ ఏంటి? డొమైన్ మోడల్ యొక్క పర్పస్ ఏంటి అని? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? No, డౌట్స్ yes. యా చెప్పండి. జ్యోతి చెప్పండి. No doubts, Hitesh. నో I'm డౌట్స్. good. ఫైన్. ఓకే. సి ఇప్పుడు డొమైన్ మోడల్ క్రియేట్ చేసాం. లైక్ దిస్ ఇది మన కోర్స్ ఇది క్రియేట్ చేసాం. లైక్ ఇంకో ఎంటిటీలో లైక్ టీచర్ స్టూడెంట్ లొకేషన్ లొకేషన్ ఇలా వీ హ్యావ్ డిఫరెంట్ ఎంటిటీస్ 4 ఎంటిటీస్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ లొకేషన్ అనే దీనికి మనం సి ఈ ఎంటిటీ ఎందుకు క్రియేట్ చేసాం? వాట్ మెయిన్ పర్పస్ ఆఫ్ ఒక ఎంటిటీ ఏంటి? మనం డేటాని పెట్టుకోవడానికి ఎంటిటీని క్రియేట్ చేస్తాం. సో డేటాని మనం డైరెక్ట్‌గా దీంట్లో ఇవ్వలేం గదా! ఆహ్, మనకి ఒక పేజ్ ఉంది. ఆ పేజ్‌లోకి మనం డేటా ఇచ్చుకోవాలి. సో ఆ డేటా ఇక్కడ ఎంటిటీలోకి ట్రాన్స్‌ఫర్ అయితది. సో ఫస్ట్ అంటే మనకి ఈ ఎంటిటీస్‌ని యూజ్ చేయడానికి పేజెస్ కావాలి. నేను ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాను. లైక్ ఆ పేజెస్‌కి ఎంటిటీస్ కావాలి. సో ఇప్పుడు నేను ఇది లొకేషన్ పేజ్. సారీ ఇది లొకేషన్ ఎంటిటీ. నేను ఒక పేజ్ క్రియేట్ చేసేయాలనుకుంటున్నాను. యాడ్ ఏ పేజ్. బ్లాంక్ పేజ్ తీసుకుంటున్నాను. ఇది బ్లాంక్ పేజ్.
rename location. లొకేషన్ పేజ్ సెలెక్ట్ చేశారు. పేజ్ ఎక్స్ప్లోరర్లో నాకు ఏముంది, ఒక లేఅవుట్ గ్రిడ్ ఆల్రెడీ ఉంది. సో ఓకే ఫైన్. ఈ లేఅవుట్ గ్రిడ్ ఒక రో ఉంది. కాలమ్స్ లేఅవుట్ గ్రిడ్ లొకేషన్ అనే ఒక ఖాళీ పేజ్. దీంట్లో నేను యాక్చువల్లీ నా ఎంటిటీ లొకేషన్స్ని నేను ఇన్పుట్ చేసుకోలేను. నేను లొకేషన్ అనే నాకు లొకేషన్లో ఏమన్నా నేమ్ అట్లా అడ్రస్ ఒక లొకేషన్. ఇప్పుడు లైక్ కుకట్పల్లిలో నా బ్రాంచ్ ఎక్కడ ఉంది, లైక్ అమీర్పేటలో బ్రాంచ్ ఎక్కడ ఉంది, సికింద్రాబాద్లో నా బ్రాంచ్ ఎక్కడ ఉంది, హైటెక్ సిటీలో బ్రాంచ్ ఎక్కడ ఉంది, ఆ అడ్రసెస్ హైటెక్ సిటీ ఆ బ్రాంచ్ అడ్రస్, ఇలా డిఫరెంట్ లొకేషన్స్ నేను పెట్టుకోవాలి నా ట్రైనింగ్. సో నేను ఫస్ట్ ఎప్పుడైనా పేజ్ డెవలప్ చేసేటప్పుడు ఫస్ట్ మనకి పేజ్ని ఒక లేఅవుట్ గ్రిడ్ పెట్టుకుంటాం. లేఅవుట్ గ్రిడ్ లైక్ ఫుల్ పెట్టుకున్నాం ఫస్ట్. ఇది ఫుల్ లేఅవుట్ గ్రిడ్. ఇది ఫుల్ లేఅవుట్ గ్రిడ్. లేఅవుట్ గ్రిడ్ ఏం చేస్తుంది అంటే మన కంటైనరైజేషన్ చేస్తుంది బేసిక్గా. ఒక పేజ్ని కంటైనరైజేషన్ చేస్తుంది. ఈ లేఅవుట్ గ్రిడ్లో మన ఏవైనా ఇన్పుట్ ఫీల్డ్స్ ఏవైనా మనం పెట్టుకోవచ్చు. మీకు ఎనీ ఇన్పుట్ ఫీల్డ్స్ ఏమైనా పెట్టుకొని మనం మన పేజ్ని డెవలప్ చేసుకుంటాం. కంటైనర్ పెట్టాం. ఇప్పుడు మనం మన లేఅవుట్ గ్రిడ్లో మనం డేటాని ఇన్పుట్ చేయాలనుకుంటున్నాం. సో నేను డేటా వ్యూ పెట్టా, ఇన్పుట్ చేయాలనుకున్న డేటా వ్యూ. ఈ డేటా వ్యూకి ప్రతి డేటా వ్యూకి ఏదైనా డేటా కంటైనర్కి ఏదైనా ఈ డేటా కంటైనర్స్ ఉన్నాయి కదా, ఏ డేటా కంటైనర్స్కైనా దేనికైనా మనం ఇన్పుట్ డేటా ఇవ్వాలి. సో ఇన్పుట్ డేటా ఇవ్వాలి అంటే మనకి ఏం కావాలి, దాన్ని మనం లింక్ చేయాలి. దేంతో? డొమైన్ మోడల్తో లింక్ చేయాలి. డొమైన్ మోడల్తో లింక్ చేయడం అంటే ఏదో ఒక సోర్స్ ఇవ్వాలి దానికి. నీకు ఆటోమేటిక్గా పేజ్ ఏం డిస్ప్లే చేయలేదు కదా, ఏదో సోర్స్ ఇవ్వాలి. ఏదో సోర్స్ ఇక్కడ మనకి ఎర్రర్ కనబడుతుంది. ఈ ఎర్రర్ కన్ నో ఎంటిటీ కాన్ఫిగర్డ్ ఫర్ ద డేటా సోర్స్ ఆఫ్ దిస్ డేటా వ్యూ, సెలెక్ట్ అన్ ఎంటిటీ ఆర్ చేంజ్ ద డేటా సోర్స్. మనం ఏ డేటా సోర్స్ ఇవ్వలేదు దీనికి. సో బేసిక్గా ఒక డేటా సోర్స్ ఇవ్వాలి. డేటా సోర్స్ ఉంది, ఎంటిటీ, లొకేషన్. ఇది డేటా సోర్స్ ఇచ్చా. ఇక్కడ రాగానే డూ యూ వాంట్ ఆటోమేటిక్లీ టు ఫిల్ ద కంటెంట్స్ ఆఫ్ ద డేటా వ్యూ అని ఇచ్చింది. సో డేటా వ్యూ కంటెంట్స్ ఆటోమేటిక్గా ఫిల్ చేయాలా లేదా అని అడుగుతుంది. ఆటోమేటిక్గా ఫిల్ చేయడం అంటే ఏంటంటే మనం ఏ డేటా సోర్స్ ఇచ్చామో ఆ డేటా సోర్స్లో ఉన్న యాట్రిబ్యూట్స్ అన్నిటికీ ఒక ఇన్పుట్ ఫీల్డ్స్ క్రియేట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఫస్ట్ ఆటోమేటిక్గా క్రియేట్ చేద్దాం, తర్వాత మనం ఓన్గా ఎలా పెట్టుకోవాలి చూద్దాం. ఇలా వచ్చేసినాయి నేమ్ అడ్రస్. సో మనం మన అప్లికేషన్ రన్ చేసేటప్పుడు ఇక్కడ మనం మన అప్లికేషన్ రన్ చేసేటప్పుడు ఇవన్నీ ఓపెన్ అయిపోతాయి ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వ. మనం ఒక యాడ్ పేజ్ చేద్దాం, మళ్ళీ ఒక బ్లాంక్ పేజ్. బ్లాంక్ పేజ్ తీసుకున్నాం.
పేజ్ తీసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ టెక్స్ట్ పెట్టుకున్నాం. ఇది నెక్స్ట్ లొకేషన్ అనేది ఇక్కడ ఆన్ క్లిక్ యాక్షన్ అని ఉంది. ఆన్ క్లిక్ యాక్షన్ ఏం పెట్టాలి బేసిక్గా? ఆన్ క్లిక్ యాక్షన్లో మనకి డిఫరెంట్ ఇవి ఉన్నాయి. డూ నథింగ్, షో ఏ పేజ్, మైక్రోఫ్లో, కాల్ నానోఫ్లో, ఓపెన్ లింక్, క్రియేట్ ఆబ్జెక్ట్, సేవ్ పేజ్, డిఫరెంట్ ఇది ఉన్నది. ఈ ఆన్ క్లిక్ యాక్షన్ ఎలా పెట్టుకోవాలంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం బేసిక్గా, మనం ఇప్పుడు న్యూ లొకేషన్ పెడుతున్నాం. దేంట్లో ఈ పేజ్ ఏం ఓపెన్ అయింది ఫస్ట్? ఈ బటన్ నొక్కిన వెంటనే, ఈ బటన్ మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ లొకేషన్ పేజ్ ఓపెన్ అవ్వాలి. ఈ పేజ్ ఓపెన్ అవ్వాలి. కాకపోతే ఈ పేజ్ ఓపెన్ అయితే నెక్స్ట్ మనం చేసేది ఏంటి బేసిక్గా, ఒక కొత్త నేమ్, కొత్త అడ్రస్, ఒక కొత్త లొకేషన్ నేమ్, కొత్త లొకేషన్ అడ్రస్ ఇస్తున్నాం. సార్ ఎస్ సార్, ఇప్పుడు డొమైన్ మోడల్ లో మనం ఎంటిటీస్ క్రియేట్ చేసాం, ఇలా లొకేషన్ అలాగా. కానీ ఇక్కడ మై పేజెస్ లో మళ్ళీ డొమైన్ మోడల్ లో ఎంటిటీస్ క్రియేట్ చేసాము. మళ్ళీ ఇక్కడ పేజెస్ లో లొకేషన్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అంటే, మళ్ళీ మనం అక్కడ ఒక రేడియో బటన్ లాగా ఇస్తున్నాం. అక్కడ క్లిక్ చేయగానే మళ్ళీ మనకి లొకేషన్ చూపించడం కోసం, అంతేనా సార్? మనకి రిక్వైర్మెంట్ బేసిక్గా ఏంటి, ఇలా పేజెస్ ఇలా ఉండాలని, ఈ పేజెస్ ఇలా ఉండాలని. సో దీనికి బ్యాక్గ్రౌండ్ లో మనకి ఇలా ఉండాలంటే, ఎక్కడైనా ఇన్పుట్ ఇవ్వగలగాలి అంటే మనం ఆటోమేటిక్గా డొమైన్ మోడల్లో దానికి ప్లేస్ ఉండాలి కదా. డొమైన్ మోడల్లో ఎంటిటీ ఉండాలి. డొమైన్ మోడల్లో ఎంటిటీ లేనిదే మనం పేజ్ లో మనకు రావు అవి. మనం జస్ట్ పెట్టవచ్చు, ఇక్కడ నేమ్ అడ్రస్ పెట్టవచ్చు. కాకపోతే ఇలా ఇన్పుట్ ఫీల్డ్ పెట్టవచ్చు. కాకపోతే అట్లా ఏదో డొమైన్ మోడల్తో లింక్ చేయకపోతే ఇంకా అవి మనకు పనిచేయవు, ఎర్రర్స్ వస్తాయి. ఖచ్చితంగా మనకి బ్యాక్గ్రౌండ్ లో ఒక ఎంటిటీ కావాలి. దానికి ఏ ఇన్పుట్ ఫీల్డ్ మనం మన అప్లికేషన్ లో పెట్టుకున్నా, ప్రతి ఇన్పుట్ ఫీల్డ్ కి అవుట్పుట్ ఫీల్డ్ కి ఒక అవుట్పుట్ ఫీల్డ్ ఉంది. అంటే జస్ట్ డేటాని మనకు చూపించాలి. ఆ డేటా ఎక్కడి నుంచి తెచ్చుకుంటది? ఆ పేజ్కి డేటా ఎక్కడి నుంచో రావాలి కదా. అవును. సో ఆ డేటా మనకి డొమైన్ మోడల్ నుంచి వస్తుంది. డొమైన్ మోడల్ ఈజ్ లైక్ డేటాబేస్ లాగే. డొమైన్ మోడల్ నుంచి మనకు ఆ డేటా వస్తుంది. ఓకే. ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్ పెట్టాం. ఇన్పుట్ ఫీల్డ్స్ అంటే మనం ఇవ్వాలి డేటా. ఇక్కడ నేమ్ అడ్రస్ అని మనం ఇస్తాం. సో దాని ఆ నేమ్ అడ్రస్ ఇచ్చాక సేవ్ ఎక్కడికి సేవ్ చేస్తుంది అది?
డొమైన్ మోడల్లోకి సేవ్ చేసుకుంటుంది. సో అందుకు డొమైన్ మోడల్లో సేవ్ చేసుకోవాలంటే డొమైన్ మోడల్లో దీనికి అంటే ఒక ఎంటిటీ ఉండాలి కదా ఇవి సేవ్ చేసుకోవడానికి. అవును. సో అందుకు మనం అక్కడ ఎంటిటీస్ ఇస్తున్నాం. అలా దీనికి లింక్ చేసాం అది. అలా ఇంకో పేజ్ క్రియేట్ చేయొచ్చు. ఇంకో పేజ్ క్రియేట్ చేసి ఇంకో పేజ్కి కూడా మనం లింక్ ఇచ్చుకోవచ్చు అదే ఎంటిటీ. ఎక్కడ అవసరమైనా అక్కడ లింక్ పెట్టుకోవచ్చు. సో ఓకే, ఇప్పుడు హోమ్ పేజ్ ఉంది. ఇక్కడ మనం ఏంటి ఇది క్యాప్షన్, ఆన్ క్లిక్ యాక్షన్, ఇక్కడ డూ నథింగ్ అండ్ ఈ బటన్ ఇంకేం చేయదు. ఇంకేం చేయనందుకు బటన్ ఎందుకు పెట్టుకుంటాం, అండ్ సింపుల్. కాకపోతే ఇప్పుడు షో ఏ పేజ్ చేసాం. జస్ట్ ఏంటి మనకి ఈ పేజ్ చూపించాలి, ఏ పేజ్, లొకేషన్ అనే పేజ్ చూపించాలి. సెలెక్ట్ చేసాం, ఓకే. ఇక్కడ ఏంటి లొకేషన్ అనే పేజ్ ఇప్పుడు లొకేషన్ అనే పేజ్ చూపించేస్తే సరిపోద్దా? లొకేషన్ అనే పేజ్లో ఏముంది, మనం లొకేషన్ అనే పేజ్ సెలెక్ట్ చేసాం. కాకపోతే లొకేషన్ అనే పేజ్లో ఇన్పుట్ ఫీల్డ్స్ ఉన్నాయి, మనకి ఇన్పుట్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో మనం ఏం చేయాలి, ఎప్పుడైనా ఇన్పుట్ ఫీల్డ్స్ ఏ పేజ్లోనైనా ఉంటే ఆ పేజ్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. మనం ఫస్ట్ చేయాల్సిన పని ఆబ్జెక్ట్ క్రియేషన్. సో మనం ఇక్కడ హోమ్లో షో ఏ పేజ్ చేస్తే సరిపోదు, ఎందుకంటే ఆ పేజ్లో ఇన్పుట్ ఇస్తున్నాం. సో ఆటోమేటిక్గా డేటాబేస్కి చెప్పాలి మన అప్లికేషన్కి, నేను ఆ పేజ్ ఓపెన్ చేస్తే దాంట్లో నేను ఒకవేళ ఇస్తాను ఇన్పుట్. సో ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అప్పుడు ఆ పేజ్ ఓపెన్ చేయగలరు. సో క్రియేట్ ఆబ్జెక్ట్ చేసి ఎక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, లొకేషన్లో క్రియేట్ చేస్తున్నాం. సెలెక్ట్, అప్పుడు ఆన్ క్లిక్ పేజ్ ఏంటి, లొకేషన్ పేజ్. ఇప్పుడు ఎర్రర్ పోయింది. ఓకే, ఇప్పుడు నావిగేషన్, నావిగేషన్లో డిఫాల్ట్ హోమ్ పేజ్ సెలెక్ట్ చేస్తాం. ఓకే, పబ్లిషర్. ఈ నావిగేషన్ అప్లికేషన్ ఏంటంటే మన వెబ్ అప్లికేషన్ టైటిల్ హోమ్ పేజ్, డిఫాల్ట్ హోమ్ పేజ్ ఏంటి, ఈ హోమ్ అనే డిఫాల్ట్ హోమ్ పేజ్ అంటే మన అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే కనబడే పేజ్ ఇది. ఇది మన డిఫాల్ట్ హోమ్ పేజ్, అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే కనబడే పేజ్. సో ఇది మనం ఏంటంటే రోల్ బేస్డ్గా కూడా పెట్టుకోవచ్చు. రోల్ బేస్డ్ అంటే మన యూజర్లో మనం అడ్మిన్ ఉన్నాడు, యూజర్ ఉన్నాడు. లైక్ ఇప్పుడు మన దీంట్లో ఏంటి, టీచర్ ఉన్నాడు, స్టూడెంట్ ఉన్నాడు, అడ్మిన్ ఉంటాడు, ముగ్గురు ఉంటారు. 3 రోల్స్ పెట్టుకున్నాం. స్టూడెంట్కి ఒక హోమ్ పేజ్ కనబడుతుంది రోల్ బేస్డ్ హోమ్ పేజ్ పెట్టుకుంటే, టీచర్కి ఒక హోమ్ పేజ్ కనబడుతుంది, అడ్మిన్కి ఒక హోమ్ పేజ్ కనబడుతుంది. ఇలా రోల్ బేస్డ్గా ఒక్కొక్క హోమ్ పేజ్ పెట్టుకోవచ్చు. రోల్ బేస్డ్గా ఎలా పెట్టుకోవాలో మనం సెక్యూరిటీ గురించి డిస్కస్ చేసినప్పుడు, రోల్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు అప్పుడు దాన్ని ఎలా పెట్టుకుంటాం, ఎలా ఇచ్చేస్తాం అనేది చూద్దాం.
లొకేషన్ అని హోమ్ పేజ్ పెట్టాం. ఇంకో పేజ్ క్రియేట్ చేసాం. ఆల్ లొకేషన్ లొకేషన్స్ అన్ని చూడాలి అనుకుంటే డేటాని వ్యూ చేయాలనుకుంటున్నాం. జస్ట్ వ్యూ చేయాలనుకున్నప్పుడు డేటా గ్రిడ్ వాడతాం లేదా లిస్ట్ వ్యూ వాడతాం. మీకు రెండు వాడతాం. ఇది your app is published. మన హోమ్ పేజ్ వీళ్ళ ట్రైనింగ్ ఓపెన్ అయింది. లొకేట్ క్లిక్ చేసాం. నేను పెట్టుకున్నాం. this 1-7- సేవ్ చేశాను. ఓకే, సేవ్ అయిపోయింది. ఈ సేవ్ అయింది మనం చూడగలగాలి కదా, బేసిక్గా ఎక్కడ సేవ్ చేసాం దాన్ని చూడగలగాలి. సో దానికోసం మనం డేటా గ్రిడ్ని పుల్ చేద్దాం. ఒక డేటా గ్రిడ్. ఈ డేటా గ్రిడ్లో కూడా సేమ్ మన డేటా గ్రిడ్లో కూడా అది డేటా చూపించాలి. ఏ డేటా చూపించాలని అడుగుతుంది. లొకేషన్ డేటా చూపించని చెప్తాం. ఓకే, న్యూ ఎడిట్, న్యూ ఇక్కడ న్యూ బటన్ ఉంది, ఎడిట్ బటన్ అని ఇచ్చా, సర్చ్ బటన్. ఈ న్యూ బటన్లో ఏంటి, కొత్త డేటాని ఎంటర్ చేయడం. న్యూ ఎంటర్ చేయాలంటే ఇప్పుడు ఏదైనా డేటా ఎంటర్ చేయాలంటే ఏం చేయాలి, దానికి ఫస్ట్ మనం కోర్స్ ఎడిట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానికి మనం కోర్స్ ఎడిట్ కాదు, లొకేషన్. ఇది ఎక్కడ ఎడిట్ చేయాలో ఆ పేజ్ డైరెక్ట్ ఇచ్చాం మనం. ఇది పోయింది. సో మళ్ళీ పబ్లిష్ చేయాలి. అంతలోపల ఇక్కడ కొన్ని ఇంకా లొకేషన్స్ ఇద్దాం. అయిపోయింది. ఇంకా PHP ఇక్కడ నేను లొకేషన్స్ నేను కొత్తగా ఎడిట్ చేసుకుంటున్నా. ఈ బటన్ ఓపెన్ చేశా, కాకపోతే నాకు అన్ని డిస్ప్లే చేయాలి.
డిస్ప్లే చేయడానికి మనం ఏం క్రియేట్ చేయలే, ఎక్కడ పేజీని డిస్ప్లే చేస్తాం, ఈ లొకేట్ ఇది నొక్కితే జస్ట్ మనకి ఇన్పుట్ ఇది ఓపెన్ అవుతుంది, సేవ్ చేసుకోగలుగుతున్నాం అంతే కదా, కొత్త కనబడట్లేదు ఎక్కడ ఉంటాయో ఏంటి అనేది. సో అది మనం డైరెక్ట్గా ఈ పేజ్ పెట్టేసుకోవచ్చు, లేదా కొత్త బటన్ పెట్టి దానికి ఇంకో పేజ్ ఇవ్వచ్చు. ఇక్కడే మనం ఇంకా ఓకే. అర్థమైందా ఏం చేసాం మనం? అర్థమైందా అందరికి ఏం చేస్తున్నాం అనేది? కోర్స్ కూడా డేటా ఇస్తున్నారు. ఓకే, కోర్స్కి ఇచ్చానా? షో అనేది ఇచ్చాను. కోర్స్కి ఆల్రెడీ ఆ డేటా ఆల్రెడీ లింక్ చేసాం. కోర్స్లో పెట్టాం. ఈ షో బటన్ టచ్ చేసి లొకేషన్ ఇది ఇచ్చాం కదా, లొకేషన్ ఇది లొకేషన్ షో చేసే పేజ్ ఇది. మన కోర్స్ దీంట్లో పెట్టిన అక్కడ అది చూపిస్తే మన ఇక్కడ ఇక్కడ పెడుతుంది.
ఈ బటన్స్ ఎందుకు యాడ్ చేస్తున్నాం, బటన్స్ ఏంటి అనేది అర్థమైందా? ఇది డైరెక్ట్గా మనం ఒక పేజ్ డైరెక్ట్గా మనం డేటాని తీసేసుకున్నాం. ఓకే, ఈ లొకేషన్స్ అని సేమ్ దీన్నే మనం ఆటోమేటిక్గా డేటాని ఇవ్వకుండా మనం ఎడిట్ చేసుకుంటే ఎలా చేసుకోవాలో చూపిస్తాం. యాడ్ ఏ పేజ్, లొకేషన్ పేజ్నే మనం ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నాం. పేజ్ లో మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఇక్కడ మనం పేజ్ లో లైవ్ లో చూసుకుంటూ ఆ బటన్స్ కి అసలు ఏ బటన్స్ కి ఏం యాక్షన్ ప్రొవైడ్ చేయాలి, సో అది ఎక్కడికి రీడైరెక్ట్ చేయాలి అనేది చేస్తున్నాం, అంతే కదా హితేష్? ఎక్కడికి రీడైరెక్ట్ చేయాలి, ఒకవేళ ఇన్పుట్ పేజ్ ఉంటే దానికి ఆబ్జెక్ట్ ఇవ్వాలి, ఇన్పుట్ పేజ్ కాకపోతే ఆబ్జెక్ట్ ఇవ్వకలేదు, డైరెక్ట్ షో పేజ్ చేసుకోవచ్చు. ఏ బటన్ ఏం చేయాలి ఎలా చేయాలి అనేది మనకు ఆ పేజ్ లో ఏ బటన్స్ ఉండాలి ఏంటి అనేది మనకి రిక్వైర్మెంట్ లో వస్తుంది. దాని ప్రకారం మనం పేజ్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ ప్రివ్యూ చూసుకుంటూ సో మనం ఇక్కడ ప్రివ్యూ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను లొకేషన్ 2 అనేది ఇందాక మనం డిఫాల్ట్ గా చేసేసాం కదా. డిఫాల్ట్ గా అంటే ఆటోమేటిక్ గా కంటెంట్స్ లోడ్ చేసాం. ఆటోమేటిక్ గా కంటెంట్స్ లోడ్ చేయకపోతే ఎలాగా చేయాలని కూడా చూద్దాం. ఇప్పుడు మన లొకేషన్ ఈ పేజ్ ఉంది. ఈ పేజ్ లో మనం సేమ్ ఇందాకలా ఈ పేజ్ లో క్రియేట్ చేయాలి. ఈ పేజ్ లో క్రియేట్ చేయాలి. బేసిక్ గా మనం ఫస్ట్ పెట్టుకోవాలని డేటా వ్యూ పెట్టుకుంటాం. ఎందుకంటే మనం ఇన్పుట్ ఫీల్డ్స్ ఇద్దాం అనుకుంటున్నాం కాబట్టి దీంట్లో ఒక డేటా వ్యూని పుల్ చేసుకున్నాం. ఇది నా డేటా వ్యూ. సోర్స్ తెలియదు కాబట్టి దీనికి సోర్స్ ఇచ్చా. లొకేషన్ సోర్స్ ఇచ్చా, సెలెక్ట్ చేసాం. ఓకే, ఇక్కడ ఇందాక ఆటోమేటిక్లీ చేసాం కదా, ఇప్పుడు ఆటోమేటిక్గా నాకు వద్దాం. దాంట్లో టెక్స్ట్ బాక్సులు 2, ఒకటి దానికి 2 ఉన్నాయి కాబట్టి 2 లేవు, ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. 2 టెక్స్ట్ బాక్సులు పెట్టుకున్నాం. ఒకటి ఏంటి, 2 పెట్టుకున్నప్పుడు ఈ రెండింటికి మనం ఇవి ఇవ్వలే, పేరు చేయాలి యాట్రిబ్యూట్స్ని. మనం 2 టెక్స్ట్ బాక్సులు పెట్టాలి. ఏ టెక్స్ట్ బాక్స్ ఆటోమేటిక్గా తీసుకోద్ది, ఇందాక ఆటోమేటిక్గా తీసుకోద్ది, ఇక్కడ ఆటోమేటిక్గా తీసుకోద్ది. ఎందుకు, మనం ఫస్ట్ ఏం పెట్టాలనుకున్నాం, నెక్స్ట్ ఏం పెట్టాలనుకున్నాం మనకు తెలియదు కదా. సో అడుగుతుంది ఫస్ట్. ఓకే, నేమ్ ఈ 2 ఎందుకు చూపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనం ఎంటిటీ లొకేషన్ ఇచ్చాం కాబట్టి. దీని మొత్తానికి ఎంటిటీ ఏంటి, లొకేషన్ ఎంటిటీ. ఈ మొత్తం దానికి ఇచ్చిన ఎంటిటీ మనం లొకేషన్ ఇచ్చాం కాబట్టి. అక్కడ లొకేషన్ ఇవ్వకుండా ఇంకొక ఎంటిటీ ఇస్తే అవి మనకి ఇక్కడ కనబడతాయి. యాట్రిబ్యూట్స్ ఇచ్చేటప్పుడు దాని యాట్రిబ్యూట్స్ కనబడతాయి. ఇక్కడ మనం ఆ ఎంటిటీ ఇచ్చాం కాబట్టి ఓన్లీ దీని యాట్రిబ్యూట్సే మనకి అవైలబుల్గా ఉన్నాయి. నేమ్ యాట్రిబ్యూట్ క్లిక్ చేసుకున్నాం. నెక్స్ట్ అడ్రస్. ఓకే, ఇవి అయిపోయాక ఏం చేయాలి, మనం ఇక్కడ ఒక ఎంటిటీ ఇచ్చాం, వీటిని మనం సేవ్ చేయాలి. డైరెక్ట్ సేవ్ బటన్ పెట్టుకున్నాం. ఈ సేవ్ బటన్ ఈ ఎంటిటీ లోపల ఉంది. ఈ సేవ్ బటన్ మనం తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడికో పుల్ చేసాం. ఇక్కడ ఎక్కడికో పుల్ చేస్తే అదేం పనిచేయదు. ఎందుకంటే ఈ సేవ్ బటన్ ఈ యొక్క దీంట్లోనే ఉండాలి. దేంట్లో, ఈ గ్రిడ్లోనే ఉండాలి. ఎందుకంటే ఈ గ్రిడ్కే మనం ఈ డేటా వ్యూకే మనం డేటా సోర్స్ ఇచ్చాం. ఏ డేటాను సేవ్ చేస్తుంది ఇక్కడ సేవ్ పెడితే, దానికి తెలియదు ఏ డేటాను సేవ్ చేయాలనేది.
సేవ్ ఇంకోటి ఏమి ఇచ్చాం, ఇంకోటి ఏమి ఇచ్చాడు ఆటోమేటిక్గా క్యాన్సిల్. పేజ్ ఏది? ఇది మనం ఆటోమేటిక్ క్రియేట్ చేసుకున్న పేజ్. అదే ఆటోమేటిక్గా కాదు, మాన్యువల్గా క్రియేట్ చేసుకున్న పేజ్. సింపుల్ అంతే. అది ఆటోమేటిక్గా ఫిల్ చేసినా మాన్యువల్గా ఫిల్ చేసినా ఇంతే. అర్థమైందా? ఒక పేజ్కి మనం డేటాను ఎలాగిస్తాం, దాంట్లో బటన్స్ ఇస్తాం. ఎలా బటన్స్ ఇస్తాం, ఇన్పుట్ ఫీల్డ్స్ ఏంటి. ఇక్కడ మనకి డేటా వ్యూ అంటే ఎప్పుడైనా పేరు డేటా వ్యూ అని ఉంటుంది, కానీ డేటా వ్యూ చేసేదానికి యూజ్ చేసే పేజ్ కదా. డేటా వ్యూ ఇన్పుట్ ఇచ్చే ఫీల్డ్, డేటా ఇన్పుట్ ఇచ్చే కంటైనర్. ఇది డేటా ఇన్పుట్ ఇవ్వడానికి ఈ కంటైనర్ వాడతాం. డేటా వ్యూ అది ఎప్పుడైనా ఇన్పుట్ ఇవ్వడానికి ఏ కంటైనర్ వాడతారు అంటే, మా ఇంటర్వ్యూస్లో లైక్ ఏం వాడతారంటే, డేటా గ్రిడ్ దేనికి వాడతాం, డేటా వ్యూ దేనికి వాడతాం, ఏం చూపిస్తుంది, డేటా వ్యూ ఎందుకు వాడతా అంటారు. డేటా వ్యూ ఎందుకు వాడతా అంటే ఇన్పుట్ ఇవ్వడానికి, మనం ఏదైనా ఇన్పుట్ ఫీల్డ్స్ ఇవ్వడానికి డేటా వ్యూని వాడతాం. ఇన్పుట్ ఫీల్డ్స్ ఇవ్వడానికి డేటా వ్యూని వాడతాం. డేటా వ్యూకి లిస్ట్ వ్యూకి డిఫరెన్స్ ఏంటని అడుగుతారు. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ డేటా వ్యూ అండ్ లిస్ట్ వ్యూ అని. లిస్ట్ వ్యూ డేటాని డిస్ప్లే చేయడానికి వాడతాం. డేటా వ్యూ డేటా ఇన్పుట్ ఇవ్వడానికి వాడతాం. అది చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు తెలుస్తూ ఉంటుంది, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఇంటర్వ్యూలో వచ్చేది బేసిక్గా ఇలాంటి క్వశ్చన్. డేటా వ్యూ ఎందుకు వాడతావు, డేటా వ్యూకి లిస్ట్ వ్యూకి డిఫరెన్స్ ఏంటి, డేటా గ్రిడ్కి డేటా గ్రిడ్ 2కి డిఫరెన్స్ ఏంటి. ఇది ఎక్కువగా అడిగే క్వశ్చన్. డేటా గ్రిడ్కి డేటా గ్రిడ్ 2కి డిఫరెన్స్ ఏంటి అనేది. ఇవే ఎక్కువ యూస్ చేస్తారు ఈ 4 డేటా వ్యూ. ఈ టెంప్లెట్ గ్రిడ్ కూడా ఉంటుంది, టెంప్లెట్స్ కింద పెట్టుకొని వాడుకుంటారు. కాకపోతే ఎక్కువగా యూస్ చేసేవి డేటా గ్రిడ్ 2, లిస్ట్ వ్యూ, డేటా వ్యూ, డేటా గ్రిడ్. ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ డేటా వ్యూకి లిస్ట్ వ్యూకి డిఫరెన్స్ ఏంటి, డేటా వ్యూకి డేటా గ్రిడ్కి డిఫరెన్స్ ఏంటి, డేటా గ్రిడ్కి డేటా గ్రిడ్ 2కి డిఫరెన్స్ ఏంటి అని అంటారు. అలాంటి క్వశ్చన్స్ వస్తాయి.
డేటా వ్యూకి ఆబ్జెక్ట్ డేటా వ్యూ ఒక పేజ్లో డేటా వ్యూ పెట్టినప్పుడు ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయాలా లేదా అని అడుగుతారు. అవసరం ఉందా అవసరం లేదా అని. అవసరం డేటా వ్యూ పెట్టేటప్పుడు ఇన్పుట్ తీసుకో, అది క్లారిటీ ఉండాలి. సో అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా పేజెస్లో అర్థమైందా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లైక్ నేను వరకు శ్రీలత నో హితేష్, క్లియర్ గానే ఉంది. హితేష్, మీరు స్పీకింగా? చెప్పండి. ఓకే ఓకే, మీరు సైలెంట్ ఉండే ఆడియో బ్రేక్ అయింది అనుకుంటా. లేదు లేదు, నేను ఇది లోడ్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నా చూపిద్దామని. ఓకే, ఇలా మనకు కావాల్సిన పేజెస్ చేసుకోవచ్చు. ఇంకా లైక్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అసోసియేషన్స్ అని వస్తాయి. మనకి ఇప్పుడు ఈ
కోర్సెస్ అని ఉంది. ఈ కోర్సెస్ ఏ టీచర్ టీచ్ చేస్తుంది అనేది మనం చూపించాలనుకుంటున్నాం అంటే మళ్ళీ మనకి ఇక్కడ టీచర్ నేమ్ అన్ని పెట్టుకోవడం అనవసరం కదా. ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ చేసాం ఎంటిటీ. ఆల్రెడీ ఇక్కడ ఒక ఎంటిటీ క్రియేట్ చేసాం. మనం ఇక్కడ ఆ కోర్స్ ఏ టీచర్ టీచ్ చేస్తున్నారా అనేది చూపించాలనుకుంటున్నాం. కోర్స్ టైటిల్ ఉంది. ఆ కోర్స్ టైటిల్ ఈ సబ్జెక్ట్ ఒకటే. సో ఇక్కడ నేమ్ ఈ టైటిల్ మనకు తెలుసు, ఈ సబ్జెక్ట్ తెలుసు. సో ఇక్కడ ఎవరు టీచ్ చేస్తున్నారా అనేది ఇక్కడ మనం చూపించాలనుకుంటున్నాం కోర్స్ పేజ్లో. సో అలాంటప్పుడు మనం మళ్ళీ ఇక్కడ ఒక ఈ కోర్స్ పేజ్లో నేమ్ సబ్జెక్ట్ పెట్టడం వేస్ట్ కదా. ఇక్కడ ఆల్రెడీ ఉన్నప్పుడు ఎర్రర్ డేటా రిడెండెన్సీ వస్తుంది. సో అలాంటప్పుడు మనం అసోసియేషన్స్ అని యూజ్ చేస్తాం. ఇప్పుడు లొకేట్ చేసాం. ఇంకోటి ఇద్దాం మీకు. సేవ్ చేసాం. ఓకే, మనం సేవ్ చేసినవన్నీ వచ్చాయి కదా. మనం సేవ్ చేసిన అడ్రసెస్ అన్నీ మనం చూడగలుగుతాం. మళ్ళీ ఇక్కడ న్యూ కొట్టామంటే మళ్ళీ ఈ పేజ్కి వెళ్తాం. కొత్త అడ్రస్ పెట్టుకున్నాం, మళ్ళీ షో చేయమంటాం, వెళ్తుంది. ఏదైనా ఇలా సెలెక్ట్ చేసి దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. సింపుల్ అంతే. ఇది డైరెక్ట్ సింపుల్ లాజిక్. ఒక పేజ్ని చూపించడం, ఒక పేజ్ చేయడం. సో ఇప్పుడు మనం ఈ అసోసియేషన్ యూస్ చేసి దాని ఇక్కడ ఈ టీచర్స్ ఉన్నాయి కదా, ఈ టీచర్స్ నేను ఇక్కడ చూపించాలనుకుంటున్నాను. లేదా ఈ లొకేషన్ ఉంది ఓకే, ఈ లొకేషన్ ఉంది. లొకేషన్లో మనం ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నామో చూడాలనుకుంటున్నాం. ఈ లొకేషన్లో ఏమేమి ఇప్పుడు మనం ఒక లొకేషన్ సెలెక్ట్ చేసేటప్పుడు అక్కడ ఏ కోర్స్ ఆఫర్ చేయాలనుకుంటున్నాం, ఈ లొకేషన్ ఇలా, లేకపోతే ఈ కోర్స్ ఏ లొకేషన్లో ఉన్నదే చెప్పాలనుకుంటున్నాం. సమ్ కోర్స్ ఇచ్చాం, మెండిక్స్ కోర్స్, ఇది ఏ లొకేషన్లో అవైలబుల్గా ఉందనేది చెప్పాలనుకుంటున్నాం. సో మనం మళ్ళీ ఇక్కడ లొకేషన్ నేము, ఆ లొకేషన్ అడ్రస్ పెట్టడం, ఇక్కడ మళ్ళీ ఇక్కడ పెట్టి ఇక్కడ కొత్త అట్రిబ్యూట్ పెట్టి అక్కడ దానికి నేమ్ అడ్రస్ ఇచ్చామంటే మనకి చాలా డేటా స్పేస్ వేస్ట్ అయింది, చాలా వేస్ట్ అయింది. సో అందుకు మనం డైరెక్ట్ ఆల్రెడీ ఇక్కడ స్పేస్ క్రియేట్ చేసాం దీనికి లొకేషన్ అని. సో ఇక్కడ నుంచి మనం పెట్టుకొని ఇక్కడ నుంచి తెచ్చుకోవచ్చు లొకేషన్. సో ఈ అసోసియేషన్స్ అనేవి ఏం చేస్తాయి, బేసిక్గా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి డేటాను పంపిస్తాయి, యూజ్ చేసుకునే ఛాన్స్ ఇస్తాయి. అసోసియేషన్ ద్వారా మనం డేటాని యూజ్ చేసుకుంటాం. అసోసియేషన్ ద్వారా డేటాని యూజ్ చేసుకోవచ్చు. అసోసియేషన్స్ ద్వారా డేటాని యూజ్ చేయొచ్చు. అసోసియేషన్ యాక్చువల్లీ ఏంటి, 3 టైప్స్ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ అసోసియేషన్ ఉంటాయి. ఒకటి 1-to-1 అసోసియేషన్, 1-to-many అసోసియేషన్ అండ్ many-to-many అసోసియేషన్. కనబడుతుంది కదా, 3 టైప్స్ ఆఫ్ అసోసియేషన్స్ ఉంటాయి. 1-to-1, 1-to-many, many-to-many అసోసియేషన్. మన యూసేజ్ బట్టి, మన రిక్వైర్మెంట్ బట్టి ఏ టైప్ ఆఫ్ అసోసియేషన్ మనం తీసుకుంటున్నాం, ఏ టైప్ ఆఫ్ అసోసియేషన్ తీసుకుంటే మనకి పర్ఫార్మెన్స్ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం రిక్వైర్మెంట్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది అనే దాన్ని బట్టి మనం అసోసియేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కింద చూడండి, ఆన్ డిలీట్ ఆఫ్ కోర్సెస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఒక అసోసియేషన్ క్రియేట్ చేసాం. ఏంటిది, 1-to-many అసోసియేషన్. జస్ట్ నార్మల్గా అనుకోండి, రిక్వైర్మెంట్ తర్వాత డిస్కస్. నార్మల్గా ఒక 1-to-many అసోసియేషన్ క్రియేట్ చేసాం. నేను కోర్సెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి లొకేషన్ తీసుకెళ్ళా. ఇక్కడ యారో దీని వైపు పాయింట్ చేసింది, ఇక్కడ డాట్ ఉంది. ఇదేం అసోసియేషన్, 1-to-many అసోసియేషన్. 1-to-many అసోసియేషన్. వన్ లొకేషన్ ఆబ్జెక్ట్ ఈజ్ లింక్డ్ విత్ మల్టిపుల్ కోర్సెస్ ఆబ్జెక్ట్.
వన్ ఎక్కడ పాయింట్ ఇక్కడ ఉంది కదా, వన్ లొకేషన్ ఆబ్జెక్ట్ ఈజ్ లింక్డ్ విత్ మెనీ కోర్సెస్ ఆబ్జెక్ట్. అంటే ఒక లొకేషన్లో ఎన్ని కోర్సెస్ అయినా చెప్పొచ్చు. అర్థమవుతుందా? వన్ కోర్స్ ఆబ్జెక్ట్ ఈజ్ లింక్డ్ విత్ మెనీ వన్ లొకేషన్ ఆబ్జెక్ట్ ఈజ్ లింక్డ్ విత్ మెనీ కోర్సెస్. అంటే ఒక లొకేషన్లో ఎన్ని కోర్సెస్ అయినా చెప్పొచ్చు కదా. అర్థమవుతుందా మీకు? ఒక లొకేషన్లో ఎన్ని కోర్సెస్ అయినా ఇప్పుడు వైస్ వర్సాగా ఇలా డ్రాగ్ చేశాను దీనికి. ఇప్పుడు ఏంటి, వన్ కోర్స్ ఇస్ అసోసియేటెడ్ విత్ మెనీ లొకేషన్స్. ఒకే కోర్సు ఎన్ని లొకేషన్స్లోనైనా చెప్పొచ్చు. లైక్ ఇప్పుడు మెండిక్స్ అనే కోర్స్ ఉంది. మెండిక్స్ అనే కోర్సు ఎన్ని లొకేషన్స్లో, మెనీ లొకేషన్స్లో చెప్తున్నారు. కేబిహెచ్పిలో చెప్తున్నారు, హైటెక్ సిటీలో చెప్తున్నారు, ఇక్కడ ఎక్కడైనా చెప్తున్నారు. అలాగే ఈ అసోసియేషన్ ఏం చెప్తుంది, వన్ లొకేషన్ లో మెనీ కోర్సెస్ చెప్పవచ్చు. ఇప్పుడు ఒక లొకేషన్లోనే, అంటే కేబిహెచ్పి లొకేషన్ తీసుకుందాం, ఆ లొకేషన్లో మెనీ కోర్సెస్ అంటే లైక్ అక్కడ మెండిక్స్ చెప్తున్నారు, జావా చెప్తున్నారు, పైథాన్ చెప్తున్నారు, టెస్టింగ్ చెప్తున్నారు, లైక్ మ్యూల్సాఫ్ట్ చెప్తున్నారు. ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఒకే లొకేషన్లో బోల్డ్ కోర్సెస్ చెప్తున్నారు. అర్థమైంది కదా ఇది ఎలా రీడౌట్ చేస్తాం. ఎక్కడైతే మనకు వన్ అని ఉందో అది సింగిల్, దీన్నే మనం సప్లై చేస్తాం. వన్ లొకేషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మెనీ కోర్సెస్. సో దీన్ని మల్టిపుల్ లొకేషన్ అసోసియేటెడ్ విత్ మల్టిపుల్ కోర్సెస్, మల్టిపుల్ courses and location. అర్థమైందా? బేసిక్గా ఎందుకు ఇస్తున్నాము అంటే, అసోసియేషన్ మనకి ఒక దాని దగ్గర ఉన్న ఒక ఎంటిటీలో ఉన్న ఆబ్జెక్ట్స్ని ఎంటిటీలో ఉన్న యాట్రిబ్యూట్స్ని వేరే ఎంటిటీలో వాడాలి అనుకున్నప్పుడు అసోసియేషన్ ఇస్తాం. అసోసియేషన్ 3 టైప్సే ఉంటుంది. వన్ టు మెనీ, మెనీ టు మెనీ, వన్ టు వన్. 3 వన్ టు వన్, వన్ టు మెనీ, మెనీ టు మెనీ. ఇవే 3 టైప్స్ ఆఫ్ అసోసియేషన్ ఉంటుంది. ఇవి ఎలా చేస్తాం ఏంటి అనేది అప్లికేషన్ మీద మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఎలా యూజ్ చేస్తాం, ఏ టైప్ ఆఫ్ కండిషన్స్లో ఏ టైప్ ఆఫ్ అసోసియేషన్ యూజ్ చేయాలి, అసోసియేషన్ ఒక ఓనర్ ఎవరు, ఓనర్షిప్ ఉండడం వల్ల ఏంటి లాభం, ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు సార్. క్లియర్ కదా? యా, క్లియర్. ఓకే క్లాస్ అయితే బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.